గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్. ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యా ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్. ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యా. జూలై 2న జరిగే కాలేజీల బంద్ను విజయవంతం చేయాల్సిందిగా యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ బంద్ అనేది ఒక అవసరమైన బంద్, ప్రజలకు కావాల్సిన బంద్. ఈ కాలేజీల బంద్ అనేది పేద ప్రజల 14 లక్షల మంది పేద ప్రజల యొక్క ఆవశ్యకత కలిగిన బంద్ కాబట్టి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఇంత నిస్సిగ్గుగా, ఎందుకంటే అది నోరా తాటిమటన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అనేక మనం నిన్నగాక మొన్న అంటున్నాం ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తున్నాం, ఇది ప్రజాపాలన. ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గ పాలన, ఇది ప్రజా వ్యతిరేక పాలన, ఇది విద్యార్థి వ్యతిరేక పాలన. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు దాటినా కానీ ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వక 14 లక్షల మంది విద్యార్థుల ఉసురు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు వచ్చి సామాజిక న్యాయం ఏది, ఇది రాజ్యాంగం హక్కులు అని చెప్పి ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే కామారెడ్డి డిక్లరేషన్లో స్వయంగా వీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాటిచ్చి ఏదో కామారెడ్డి డిక్లరేషన్ నమ్మే కదా మేము ఓట్లేసింది, విద్యార్థులకు బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన తెచ్చేస్తున్నావు, అదేవిధంగా ఒకే దప్పాలో ఫీజు రియంబర్మెంట్స్ పూర్తిగా ఇస్తున్నావు. ఇప్పుడేమో పోయిన ప్రభుత్వం పెట్టింది లేదా మేము పెట్టి, సరే పోయిన ప్రభుత్వాన్ని పక్క పెట్టిన మీరు పెట్టిన బకాయిలను ఇవ్వండి. అదేవిధంగా దొంగ చాటున హైకోర్టులో అడ్డం పెట్టుకొని జీవో నంబర్ 7, 8, 9 తెచ్చి మీరు హైకోర్టు మొట్టికాయలు వేసుకున్న విషయం మర్చిపోయారా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇప్పటికైనా ఎంబడే ఎల్లుండి వరకు మీకు సమయం ఉన్నది. రేపే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు 10,000 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు భూములు అమ్మి 30,000 కోట్లు తింటారు, అదేవిధంగా అప్పులు 4 లక్షల కోట్లు తెస్తారు, కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఇస్తారు. అంటే విద్యార్థులు చదువులు వద్దు, కాంట్రాక్టర్లు ఇచ్చే లంచాలు ముద్దా మీకు అని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు పేద విద్యార్థులు పెట్టుకుంటే బెర్లిన్ గోడలు కూడినాయి, విద్యార్థులతో పెట్టుకుంటే బెర్లిన్ గోడలు కూలిన సంగతి మీరు తెలుసుకోవాలి. విద్యార్థులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వం పేక మెడలు కూలిపోయినట్టు కూలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకొని, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్తున్నాం, పొన్నం ప్రభాకర్ అన్న గారికి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా పేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని దించుడు ఖాయం, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా 10,000 కోట్లు ఎంబడి ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. పేద విద్యార్థుల రక్తపు చుక్కలు మీరు తాగుదామనుకుంటే, పేద విద్యార్థులను మీరు చంపుదామనుకుంటే, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు విద్యార్థుల పైన పెట్టే ఖర్చు మానవ వనరుల మీద పెట్టినట్టు, రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టినట్టు, బంగారు తెలంగాణ నిర్మాణం మీద పెట్టినట్టు, అలా కాకుండా మేము బేషరతులు చేస్తాం, మేము బేషజాలకు పోతాం, విద్యార్థులకు ఫీజులు ఇవ్వకపోతే మాత్రం మీ మెడలు వంచి ఫీజులు వసూలు చేస్తామని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. నేత బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వచ్చే నెల జూలై 2వ తేదీన జరగబోయే కాలేజ్ బంద్, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే కాలేజ్ బంద్ సందర్భంగా ఈరోజు
అమరవీరుల స్థూపం ముందు నిరాసన కలపత్రాలు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలి. లేదు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంకా పెద్ద ఎత్తున మొన్ననే సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున నిరాసన కార్యక్రమాలు చేస్తామనేసి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలి. మా సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి, బీసీ విద్యార్థి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నాను. జై బీసీ.